దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈ రుసుదేను వాగ్దానము కీర్తన 51:11. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేకము, నీ పరిశుద్ధాత్మ నేర్ద నుండి తీసివేకము. చూడండి, దావీదు మహారాజు తన జీవితంలో తను చేసినటువంటి దేవునికి విరోధమైన కార్యాన్ని బట్టి, పాపాన్ని బట్టి, అతిక్రమాన్ని బట్టి ఎంతో మరలా దేవుని సన్నిధిలోనికి వచ్చి విరిగి నలిగిన మనస్సుతో దేవునికి ప్రార్థిస్తున్నాడు. దేవాన్ని చేసిన పాపములు క్షమించండి, అపరాధాలు క్షమించండి, నీ సన్నిధిలో నుండి నన్ను తోసివేద్దయ్యా, నీ పరిశుద్ధాత్మనిద్దరిని తీసివేద్దని ఎంతో ప్రార్థిస్తున్నాడు. చూడండి, మీ యొక్క జీవితంలో కూడా అనేక సార్లు మరి లోకంలోకి వెళ్ళిపోయి దేవుని విడిచి మీరు మరలా దేవుని వైపు తిరిగి ప్రార్థించినప్పుడు దేవుడు తన యొక్క రెక్కల కిందకి మరలా గొప్పగా మిమ్మల్ని చేర్చుకుని ఉన్నారు కదా. అలాగే ఇంకా చాలామంది కూడా మరి దేవునికి విరోధమైన కార్యములను చేసి ఇక దేవుడు క్షమించరేమో, దేవుని దగ్గరికి నాకు అవకాశం లేదేమో, సరిచేయబడకుండానే మరెంతగానో మరణిస్తున్నారు. దేవునికి ఇంకా విరోధంగా జీవిస్తూ ఉన్నారు. కానీ సమయమంది మాటలు వింటున్నటువంటి మీరు ఎక్కడ పడిపోయారో, ఎక్కడ తొలిగిపోయారో, ఎక్కడ దేనికి విరోధమైన కార్యం చేసి ఉన్నారో మరలా మీరు దేవుని వైపు తిరగండి. తప్పకుండా దేవుడు తిరిగి మీరు మీ యొక్క పాపాన్ని క్షమించమని దేవుని అడిగినప్పుడు ఆయన మీలో ఉన్న సమస్త పాపాన్ని తొలగించి మీకు ఎంతో గొప్ప విడుదలను అనుగ్రహిస్తారు. కనుక దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మనం తగ్గించుకొని ఎంతో ప్రార్థించుకునేవారిగా ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో మనము ఆయనను వేడుకున్నప్పుడు మన యొక్క సమస్త జీవితాన్ని, మన యొక్క క్రియలన్నిటినీ తన పరిశుద్ధ రక్తం చేత దేవుడు పవిత్రపరిచి, పరిశుద్ధపరిచి ఆయన ప్రజగా, ఆయన సొత్తుగా, ఆయన రాజ్యానికి వారసులుగా మనల్ని ఎంతగానో సిద్ధపరచుకుంటారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. ఈ మాటలు వెంటనే బిడ్డల్ని రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరిచి దీవించండి. వారికి వారింటి వారికి రక్షణ ఇవ్వండి. ప్రతి శోధ నుంచి విడిపించండి. వారి భద్రమ సమాధానం ఇవ్వండి. ఆహారం లేని వారికి ఆహారం ఇవ్వండి. ఎవరు ఏ స్థితిలో ఉన్నారో చూచున్న దేవుడు కనుక నీ బలమైన హస్తము చాపి సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి నీ రక్షణ కలిగి చేతండి. నీవే గొప్ప దేవుడు అని వారు తెలుసుకోవడానికి సహాయం చేతండి. ఇదిగో ప్రభా, మీరే మాకు తోడైండి నడిపించి సహాయం చేయమని సమస్తానికి అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థన వినంతో సమర్పించండి వేడుకున్నాం తండ్రి. ఆమేన్.